క్యాబినెట్ ఏర్పాటు చేసి తీర్మానం చేసింది ఏమని కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది జెన్కో వాళ్ళు పోయి పవర్ కట్ చేయొద్దు అని చెప్పిరు అందుకే బీఆర్ఎస్ హయాంలో 11.5 కిలోమీటర్ల టనల్ను ఏకదాటిగా తవ్వగలిగినాం ఇబ్బంది లేకుండా తవ్వగలిగినాం అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదన్నదే మా బాధ ఇయాల ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఒక్క మంత్రి కూడా లేదండి ఒక్క మంత్రి కూడా లేరు అందరు ఏడిపోయినారంటే కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉందట ఢిల్లీ నుంచి వాళ్ళ ఎవరో దూత వచ్చిరట మీనాక్షి నటరాజన్ అని వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ అక్కడ పోయింది అంటే ఎస్ఎల్బీసీలో 8 మంది ప్రాణాలు సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ పార్టీ మీటింగ్ పడుతుంది తప్పితే ఇక్కడ పోతున్న ప్రాణాల మీద లెక్కలేదు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు రాలేదని ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతుంటే అది కూడా పెడచేవన పెట్టి నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోవడం అంటే ప్రాణాలంటే ఎంత లెక్కలేనితనము ప్రాజెక్టులు అంటే ఎంత లెక్కలేనితనం ఈ ప్రభుత్వానికి అన్నది అర్థమవుతుందన్న విషయాన్ని పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి యావత్ తెలంగాణకు కూడా మీరు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది రైతన్నలకు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ హామీ ఇవాళ రైతు రుణమాఫీ ఎక్కడ కాక బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా గిరిజనులు చిన్న సన్నకారు రైతులు పాపం ఒక్కొక్కరు 1,00,000, 1,50,000, 2 లక్షల దాకా రుణం తెచ్చుకుంటే ఒక్కొక్క కుటుంబంలోనే దాదాపు 3-4 లక్షలు అప్పులైనటువంటి పరిస్థితి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మీరు ఓన్రి ఒక్కొక్కరు 2 లక్షల రుణం తెచ్చుకోండి మేము మాఫీ చేస్తాం 9వ తారీఖు రాగానే ఒక్క సంతకంతో మాఫీ చేస్తామని చెప్పి ఇవాళ వేలాది మంది రైతుల జీవితాలతోని ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పిండ్రు ఇంతవరకు కూడా అత్తాపత్తా లేదు సగం మందికి వస్తుంది సగం మందికి వస్తలేదు అన్నట్టున్నది ఇక చాలా మంది రైతులు పొద్దున్నుండి నన్ను కలిసిన ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పిండ్రు అక్క బోనస్ గురించి అడగండి బోనస్ గురించి అడగండి అని నేను కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పింది 10% రైతుల దగ్గర కూడా వాళ్ళు వడ్లు కొనలే వడ్ల కోసం కొంటదేమో ప్రభుత్వం అని వెయిట్ చేసి రైతులు బయట అమ్ముకున్నాక చివరి దశలో నాటకాలు చేస్తూ 10% దగ్గర కొన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే మేము ఇలా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీది బోనస్ కాదు బోగస్ నినాదం అది ఎవ్వరికి కూడా రూపాయి దక్కలేదు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మీరు నెక్స్ట్ టైం అన్నా దయచేసి కరెక్ట్గా టైంకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు మార్కెట్లో కొన్న వడ్లు ఏవైతే ఉంటుందో వాటికి చిట్టీలు ఉంటాయి ఆ పెండింగ్ బోనస్ అంతా కూడా తక్షణమే రైతులకు చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ మరి అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యమైనది మా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటివి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షిస్తే 1,00,000 కాదు తులం బంగారం అదనంగా ఇస్తా అంటివి మరి ఇంతవరకు ఇస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని మా మహబూబ్నగర్ జిల్లా ఆడబిడ్డల తరఫున నేను గుర్తు చేస్తూ ఉన్నా తొందరగా మాకు తులం బంగారం ఇచ్చే ఏర్పాటు చేయండి రెండవది 2,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పారు దాని మీద కనీసం ఇంతవరకు రివ్యూ కూడా చేయలే మహిళా దినోత్సవం వస్తున్నది మరి పెద్ద ఎత్తున మేమందరం మహిళలం కూడా జమై మిమ్మల్ని ప్రశ్నిస్తాం కాబట్టి తక్షణమే మీరు మహిళలకు ఇస్తా అన్న 2,500 రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం అట్లానే ఆడబిడ్డలకు 18 ఏళ్ళు దాటినటువంటి వారందరికీ కూడా చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది కానీ దాని మీద కూడా కనీసం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయలేదు కాబట్టి అన్న చెప్పినట్టు స్కూటీలు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అన్నిటికన్నా దారుణం ఏంటంటే చదువుకునే పిల్లలు వరుకులాల్లో చదువుకునే పిల్లలకు కూడా సరైనటువంటి భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నది ఇప్పటికీ కూడా వైఖరి మార్చుకుంటలేరు దీన్ని ఇక్కడ నన్ను లోకల్లోనా నాగర్ కర్నూలు అయ్యో అరే సారీ అదే